నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట రిలే దీక్ష జరిగింది. మాజీ మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ గిరిజన సంఘాల నాయకులతో కలిసి ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నెల్లూరు మేయర్ పదవికి శ్రవంతి రాజీనామా చేస్తే తిరిగి నోటిఫికేషన్ ఇవ్వకుండా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కు పదవి కట్టబెట్టడం దుర్మార్గమని జయవర్ధన్ ఆరోపించారు. మేయర్ పదవికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వకుంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగుతామని గిరిజన నాయకులు హెచ్చరించారు. ఇవాళ నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. నెల్లూరులో జరుగుతున్నటువంటి సంఘటనలే ఇందుకు నిదర్శనం అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నెల్లూరులో ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగర మేయర్ స్థానానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా గిరిజనేతరుల్ని ఆ బాధ్యతల్లో కొనసాగిస్తున్నటువంటి పరిస్థితికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు ఇవాళ గిరిజన సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే రాష్ట్రం, ఇదే ముఖ్యమంత్రి, ఇదే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో 10 రోజులకు వచ్చినటువంటి నోటిఫికేషన్ నెల్లూరులో నెల 15 రోజులు అవుతున్నప్పటికీ ఎందుకు రాలేదు అని చెప్పి ఈ కూటమి పెద్దల్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సిగ్గుందా మీకు అని అడుగుతా ఉన్నాం. పొంగూరు నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు స్థానిక మంత్రివర్యులు నిజంగా గిరిజనుల ఎంగిలి మెతుకులు తినడానికి మీకు సిగ్గుందా అని పొంగూరు నారాయణ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది. నెల్లూరులో జరుగుతున్నటువంటి సంఘటనలే ఇందుకు నిదర్శనం అని చెప్పి